తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జానకి గారి పాట విని పరవశించని మనిషి ఉండరు. కొందరు మెలోడీ బాగా పాడితే మరికొందరు మాస్ని బాగా పాడతారు. కానీ అన్ని రకాల పాటల్ని అద్భుతంగా పాడగల వ్యక్తి జానకి గారు. ఆమె ఈరోజు తన 74వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆమె గానం మృదు మధురం. పక్షుల కిలకిల రావాలు ఆమె గొంతులో వినిపిస్తాయి. పువ్వుల గుసగుసలు ఆమె స్వరంలో పలుకుతాయి. కోయిలల పలుకులు ఆమె కంఠంలో పల్లవిస్తాయి. అవును, ఎస్ జానకి గారు వెండితెరకి వసంతాన్ని తీసుకువచ్చిన కోకిల. తన గానంతో మనల్ని మైమరపింపజేసిన వెండితెర స్వర వసంత కోకిల. పొంగులలో కళవో రంగులలో కళవో ఎద పొంగులలో కళవో రంగులలో కళనై ఎద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీవు జానకి గారి పాట వినబడితేనే చాలు శ్రోతలు తమ ఆలోచనలను వీడి వర్తమానాన్ని మరచి పల్లవీ చరణ ధ్వనులపై ఓలలాడుతారు. ఆమె స్వరం అంతులేని సాగరం. జిలిబిలి పలుకులైన, విరహమైన, విషాదమైన, సంకీర్తనైన, సరసమైన జానకి గారి కంఠం నుండి జాలువారిని భావం ఏదీ ఉండదు. స్వరంతో చేయబడే ప్రతి పల్లవి జానకి గారి గొంతులో పల్లవిస్తుంది. దక్షిణాది సంగీత సామ్రాజ్యంలో తిరుగులేని ఈ మెలోడీ క్వీన్ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. ఎదలో తొలి వలపులను పుట్టించే స్వరం ఆమెది. ఒక్కసారి అలా విన్నా చాలు ఆమె పాట మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరచిపోకుండా మనసంతా ఆవహిస్తుంది. మూడేళ్ల వయసులోనే ఆమె కూనిరాగాలు తీసేవారట. 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతిష్టాత్మక ఏవిఎం స్టూడియోలో ఆమె స్టాఫ్ సింగర్గా జాయిన్ అయ్యారు. మంచు కురిసే వేళలో
విరిసే మనసులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా వంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో విధియం విలాట్ అనే తమిళ సినిమాతో 1957 ఏప్రిల్ 4వ తేదీన టి సంగీతరావు సంగీత సారథ్యంలో తొలిసారి తన స్వరాన్ని వెండితెరకు పరిచయం చేశారు జానకి గారు. తమిళ పాట పాడిన మరునాడే పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పనలో నీ ఆశ అడే ఆశ అనే గీతాన్ని జానకి గారు తన తొలి తెలుగు గీతంగా పాడారు. ఆ సినిమాలో పాడింది ఒక్క పాటే అయినా ఆమె గాత్రంలోని మాధుర్యం ఆనాటి సంగీత దర్శకులు అందరికీ తెలిసింది. దానితో వెంటనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో జానకి గారికి అవకాశాలు వరుసగా అంది వచ్చాయి. పంతొమ్మిది 1973 సంవత్సరంలో వచ్చిన బాలమిత్ర కథ సినిమాలో గున్నమామిడి కొమ్మ మీద అనే పాటను 2 విధాలుగా ఆలపించారు జానకి గారు. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నా రామచిలకుంది ఒక గూటిలో నా కోయిలుంది. సత్యం సంగీత సారథ్యంలో సీనారి రచించిన ఈ పాటకు మన హుషారైన కోకిల ఎంత అద్భుతంగా ప్రాణం పోసిందో చూడండి. చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను
పాట ఏదైనా ఆ పాటకు రాగరంజితమైన స్వరాన్ని అందించే రాగమాలి జానకి గారు. 1981 సంవత్సరంలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది అనే చిత్రంలో ఓ పాట కోసం చిన్న పాప అయ్యారు జానకి గారు. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన. ఈ చిత్రంలో 4 ఏళ్ల చిన్నారికి 12 ఏళ్ల బాబుకి తన స్వరాన్ని అందించింది జానకి. ఈ మిమిక్రీ పాటకి యావత్ తెలుగు ప్రపంచం దాసోహం. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా, ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా. ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు గోపయ్య గోధూళి ఎందువలన. 4 దశాబ్దాల్లో 20,000కు పైగా పాటలు పాడారు జానకి గారు. దక్షిణాది భాషలతో పాటు బెంగాలీ, ఒరియా, సింహళి, సంస్కృతం, తుళు వంటి భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నారు. అక్కడ ప్రజల చేత నీరాజనాలు అందుకున్నారు. నర్తనశాల, అగ్గిపిడుగు, కంచుకోట, వసంతసేన, బంగారు పంజరం, రంగుల రాట్నం వంటి చిత్రంలోని పాటలు 60వ దశకంలో ఆమెకి ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. దానితో 70వ దశకం ప్రారంభం నాటికే ఆమె సుశీల గారికి సమూజ్జిగా నిలబడ్డారు. చక్రవర్తి వంటి సంగీత దర్శకులు ఆమెతో వైవిధ్యమైన యుగళ గీతాలు పాడించడం ప్రారంభించారు. బాలు జానకిల సూపర్ హిట్ కాంబినేషన్ ప్రారంభమైంది కూడా ఈ దశకంలోనే. సంగీత దర్శకుడు ఇళయరాజా రాకతో జానకి గారి కెరియర్, జానకి గారి కంఠం సరికొత్త హొయలుపోయింది. సినిమా పాటని ఇళయరాజా గారు ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కించారు. జానకి గారితో కూడా అంత స్థాయి ప్రయోగాలు చేయించారు. జానకి గారితోనే పరువపు చిలిపి గీతాలు పాడించారు. తొలి వలపు రాగాలు పలికించారు. ఆమెతోనే సరికొత్త ఆలాపనలు చేయించారు. తమిళంలో తన తొలి చిత్రమైన అన్నాకేళి మొదలు నిన్న మొన్నటి క్షత్రియపుత్రుడు, అంతఃపురం వరకు తమిళ తెలుగు భాషల్లో అధికంగా జానకి గారితోనే గమకాల విన్యాసాలు చేయించారు. మనసు పలికే మౌన గీతం, మనసు పలికే మౌన గీతం మమతలొలికే మమతలొలికే స్వాతి ముత్యం, స్వాతి ముత్యం. మమతలొలికే స్వాతి ముత్యం నీవే. అనువు అను ప్రణయ మధు, అనువు అను ప్రణయ మధు, తనువు సుమధనువు. ఇక అవార్డుల విషయానికి వస్తే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 6 జాతీయ అవార్డులు అందుకున్నారు ఈ తీపి రాగాల కోకిల. సంగీత వాయిద్య పరికరాలకు అనుగుణంగా ఆలాపనలు తీయటం, సరాగాలు పలికించటం జానకి గారి స్వరానికే సాధ్యం. వయ్యారాల జలపాతాలన్నీ జానకి స్వరంతోనే విజయాలు చవిచూశాయి. ఎల్లారీశ్వరి తర్వాత గొంతుతోనే కైపెక్కించే గాయని జానకి గారు. అందాలలో మహోదయం, భూలోకమే నవోదయం. నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో నారం నారం నారే విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం.
తెలుగులో సితార సినిమాలో వెన్నెల్లో గోదారి అనే పాటకు నేషనల్ అవార్డు అందుకున్నారు జానకి గారు. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి 7 అవార్డులు, కేరళ నుంచి 14 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 నంది అవార్డులు అందుకున్నారు జానకి గారు. నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా వంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో యావత్ భారతావన్ని తన స్వరంతో పరవళ్ళు తొక్కించిన ఈ గానకోకిల 74వ వసంతంలోకి అడుగిడింది. అఖిలాంధ్ర సంగీత అభిమానుల తరఫు నుంచి, తెలుగువన్ తరఫు నుంచి ఈ గానకోకిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువన్నిక సుగంధమేరు మనస్సుని హరించగా మరాళినై ఇలాగే మరి మరి నటించనా విహారినై వాడే తిరి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి జాబిలి ఊగనులే కొమ్మరు